హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్. మన బ్యాచ్ ఫామ్లో వచ్చిన తర్వాత ఫస్ట్ డే కంప్లీట్ చేసుకున్న వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక ఆ రోజు నైట్ రాత్రి దాదాపు 11-11:30 తర్వాత నుండి ఫుల్ జ్వరం, ఒళ్ళు నొప్పులు, ముక్కు నొప్పి, గొంతు నొప్పి, తలనొప్పి, ఇక అసలు ఇంకా ఏం చెప్పాల్సిన ఇది లేకుండా చాలా దెబ్బేసింది. ఒక పక్క చిక్స్ వచ్చేసాయి. డే 1 కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ డే. అండ్ పాపం ఆ రోజు నుండి చిక్స్ని అసలు సరిగా చూసుకోలేదు. నిన్నటి నుండి కొద్దిగా ఫామ్కి వస్తున్నాను. అండ్ మనము ఈ 7 డేస్లో మీరు గొంతు కూడా వినొచ్చు, చాలా తక్కువగా వస్తుంది. ఎందుకంటే గొంతు నొప్పి ఇంకా అలాగే ఉంది. మనము ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేసాము, మోటార్లు ఎంత అయింది, ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఇంకొక 2 డేస్ పడుతుంది రికవరీ అవడానికి. రికవరీ అయిన వెంటనే కంటిన్యూగా మళ్ళీ మన ఛానల్లో పౌల్ట్రీకి సంబంధించిన వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే వారికి కూడా మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. దాదాపు 45 గ్రాముల దాకా యావరేజ్ బాడీ వెయిట్ ఉన్న చిక్స్ రావడం వల్ల మనకి చిక్స్ బ్రూడింగ్ అటు ఇటు అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చిక్స్ అయితే మోటాలిటీ కాకుండా అయితే ఉన్నాయి. ఇక్కడ చిక్స్ కూడా మీరు చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఈ విధంగా అయితే గ్రోత్ అయితే ఉన్నాయి. రేపు సాయంత్రానికి 175 గ్రాముల ఫీడ్ ఇంటేక్ అయితే కంప్లీట్ చేసుకుంటాయి. చూద్దాం 175 గ్రాముల ఫీడ్ ఇంటేక్ చేసి మనకి ఎంత బాడీ వెయిట్ వచ్చింది, మనకి యావరేజ్ ఫీడ్ ఎంత ఇంటేక్ చేస్తుంది, అండ్ ఎంత యావరేజ్ బాడీ వెయిట్ వచ్చింది, ఎంత ఎఫ్సిఆర్ వచ్చింది ఫస్ట్ వీక్లోన అనేది మనకు తెలుస్తుంది. ఈరోజు 7 డేస్, నిన్న సాయంత్రానికి 7 డేస్ కంప్లీట్ చేసుకొని ఈరోజు 8 డేస్ రన్నింగ్. ఎందుకంటే మనం బ్రూడింగ్ హౌస్లోనే అదే ఫస్ట్ వీక్లో మనం దగ్గర ఉంటే వాటిని కొద్ది సేపు లేపి ఫీడర్ని అలా ఇలా అనేసి కొద్దిగా ఫీడ్ ఇంటేక్ పెరుగుతూ ఉండే. కానీ లేకపోవడం వల్ల అంతగా ఫీడ్ ఇంటేక్ అయితే చేయలేదు. పర్వాలేదు, చెక్ అయితే మోటాలిటీ అయితే ఏమీ లేదు, నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఒక రోజు వెనకలైతే ఉన్నాము, ఒక రోజు 2 రోజులు వెనకైతే ఉన్నాము, ఏం పర్వాలేదు. దాన్ని ఎక్కడో ఒక దగ్గర రికవర్ అయితే చేసేసుకుందాము బ్యాచ్ వెళ్ళేపాటికి. ఇక వీటి మెడిసిన్స్ వస్తే మనం డే 2, డే 3, డే 4 మెగాడాక్స్ 1 గ్రామ్ 1 లీటర్ ఇచ్చాము. అండ్ ఈవినింగ్ టైంలోన వ్యామెగ్రో మల్టీవిటమిన్స్ ఇచ్చాము. 1000 బర్డ్స్కి 50 ml చొప్పున డే 2, డే 3, డే 4 ఈవినింగ్లో ఇచ్చాము. ఇక డే 5 వచ్చి లివర్ టానిక్ ఇచ్చాము. అండ్ డే 6 వచ్చి నెఫ్రోకేర్ ఇవ్వడం అయితే జరిగింది. 1000 బర్డ్స్కి 50 ml చొప్పున ఇచ్చాము ఫస్ట్ వీక్లోన. ఇక సెకండ్ వీక్లో నుండి డోస్ అయితే పెరుగుతుంది. ఇక పరదా మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు చూడొచ్చు. ఈ టైం ఇప్పుడు ఉదయం 8 అవుతుంది. 8 గంటలకి మనం కింద పార్టిషన్ అలాగే పెట్టేసి పైన పార్టిషన్ మాత్రమే తెరుస్తున్నాము, 2 సైడ్లు కూడా, ఇటు సైడు అండ్ ఇటు సైడు. ఎందుకంటే మన కింద పార్టిషన్ తెరడం వల్ల ఏమవుతుందంటే మన చిక్స్కి డైరెక్ట్ గాలి తగిలే అవకాశం అనేది ఉంది. సిఆర్డి ఫస్ట్ వీక్లోనే సిఆర్డి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ విధంగా పరదా మేనేజ్మెంట్ చేసుకుంటే మన చిక్స్కి డైరెక్ట్ గాలి తగలకుండా అయితే ఉంటుంది. పైన నుండి గాలి వచ్చేసి మనకి లిటర్ కూడా డ్రై అవుతుంది. అండ్ మన ఫామ్లో ఉన్న గ్యాస్ మొత్తం ఇటు సైడ్గా బయటికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా పరదా మేనేజ్మెంట్ చేసుకుంటే మనకి చిక్స్కి డైరెక్ట్ గాలి తగులుకోకుండా చిక్కు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. ఇక బ్రూడింగ్ హౌస్ వచ్చి మనకి ఇక్కడ దాకే ఉండేది. ఇక్కడ నుండి దాదాపు మనకి ఒక 15 అడుగులు బ్రూడింగ్ మన స్పేస్ అయితే పెంచడం అయితే జరిగింది. 15 అడుగులు స్పేస్ అయితే పెంచడం అయితే జరిగింది. ఇక ప్రస్తుతానికి వచ్చి స్మాల్ ఫీడర్సే ఉన్నాయి. మనం ఫస్ట్ ఓన్ ఫీడ్ ఆఫ్టర్న్ అయితే తయారు చేసాం కదా, ఆ ఆఫ్టర్న్ కంప్లీట్ రేపు సాయంత్రానికి ఆఫ్టర్న్ కంప్లీట్ అయిపోతుంది. అంటే దాదాపు పర్ బడ్ వచ్చి 173 గ్రాములు సంథింగ్ 175 గ్రాముల ఫీడ్ ఇంటేక్ చేస్తుంది. ఆ ఫీడ్ ఇంటేక్ అయిపోయిన వెంటనే పెద్ద ఫీడర్లు కూడా కడిగేసి రెడీగా ఉన్నాయి. ఈ ఫీడర్లను తీసేసి పెద్ద ఫీడర్లను తగిలిచ్చేసేయడమే. ఇక మనకి వరి పొట్టు కూడా వచ్చేసింది.
వరిపోటు వచ్చినప్పుడు కూడా ఫామ్లో లేను, వరిపోటు అయితే వచ్చింది మనకి. దాదాపు పర్ కేజీ వచ్చి ఫామ్ డెలివరీ వచ్చి 6.5 రూపాయలు పడింది. దాదాపు 900 కేజీలు అయితే తెప్పించేసాం మేము. మన ఫామ్కి వచ్చి ఎప్పుడు కూడా 500 నుండి 550 కేజీల దాకా అయితే మన ఫామ్లో వరిపోటు యూజ్ చేస్తాము. ఇక మిగిలింది సంచుల్లో నింపి పెట్టేస్తాము. అది నెక్స్ట్ బ్యాచ్ బ్రూడింగ్ హౌస్లో కానీ నెక్స్ట్ బ్యాచ్లో కానీ మనకి పనికైతే వస్తుంది. ఈ విధంగా ఫామ్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. అండ్ స్పేస్ పెంచాము. మనం మెడిసిన్స్ డే 2, డే 3, డే 4లోన మెగాడాక్స్ యూజ్ చేసాము. అండ్ దాని తర్వాత వ్యామిగ్రో మల్టీవిటమిన్స్, దాని తర్వాత లివర్ టానిక్, దాని తర్వాత నెఫ్రోకేర్ అయితే ఇచ్చాము. ప్రస్తుతానికైతే నార్మల్ మోటాలిటీ అయితే లేవు పిల్లలు. ఈ రోజు కూడా 0నే ఉంది మోటాలిటీ వచ్చి. ఇప్పుడు అది నేను చూపిస్తాను, మీకు అది కూడా బుక్ కూడా చూపిస్తాను. డే బై డే రాసి అయితే పెడతాం బుక్లోన. ఇది మనకి మోటాలిటీ వచ్చి ఫస్ట్ 10 అయినాయి, దాని తర్వాత 5, దాని తర్వాత 5, 20. ఈ 2 వచ్చి ఇవి మోటాలిటీ అయితే కాలేదు, కానీ మనకి ఈ ఫీడర్లోన పాపం తల పెట్టేసి చనిపోయినాయి. ఇక ఇది వచ్చి వీక్ ఒకటి అయిపోయింది. ఇక్కడ 0 అండ్ ఇక్కడ కూడా ఈరోజు 7 డేస్ కంప్లీట్ చేసుకొని ఈరోజు 8 డేస్ రన్నింగ్లో ఉంది. అసలు ఒకరోజు ముందు జ్వరం వచ్చినా కూడా నేను బ్యాచ్ తెప్పించేవాడినా కదా. అసలు ఒకరోజు బ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయిన తర్వాత జ్వరం రావడము. అయినా మన అదృష్టం ఏమంటే మంచి పిల్లలు వచ్చినాయి. మోటాలిటీ కంట్రోల్గానే ఉంది. అసలు బ్రూడింగ్ అంటే 0, అసలు బ్రూడింగ్ అయితే చేయలేదు. అసలు ఖాళీ లైట్లు వేసాము, వదిలేసాము వాటిని. పాపము వాటికి వదిలేసాము. వదిలినా కూడా పాపం బాగానే వచ్చేసి. అండ్ మనకు ప్రీమిక్స్ కూడా వచ్చేసింది. 5% ప్రీమిక్స్ మన ఫామ్ కోసం వచ్చింది. అండ్ మొక్కజొన్నలు కూడా తెప్పించేసాం. మనకు మొక్కజొన్నలు వచ్చి దాదాపు 27 రూపాయల 20 పైసలు సంథింగ్, పైసల పైన 27 రూపాయలు ప్లస్ అయితే మనకి డెలివరీ రావడం జరిగింది. మొక్కజొన్నలు చూడవచ్చు, మంచి A1 క్వాలిటీ మొక్కజొన్నలు. అండ్ పూర్తిగా ఇక్కడ చూడవచ్చు, వీటి శబ్దం కూడా చూడవచ్చు మీరు. పూర్తిగా డ్రై అయి ఉన్నాయి. దాదాపు ఒక 3 నెలలు 4 నెలలు మొక్కజొన్న అయి ఉండొచ్చు. ఇవి స్టాక్ చేసిన మొక్కజొన్న డీలర్ దగ్గర మనకి దాదాపు 27 రూపాయలు ప్లస్ అయితే మొక్కజొన్న అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి 4 టన్నులు తెప్పించాము. ఇంకా సోయా తెప్పియాలి. అండ్ సోయా గత లాస్ట్ బ్యాచ్లో తీసిన తర్వాత మనకి దాదాపు సోయా మిగిలేసి అంటే ఒక హాఫ్ టన్ తయారు చేసాము. ఇంకా ఒక హాఫ్ టన్ తయారు చేయడానికి అయితే ఉంది. ప్రస్తుతానికి పరిస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి. చాలా వీడియోస్ అప్లోడ్ చేయాలని మొత్తం అంతా ప్లాన్ చేసి పెట్టాను, కానీ మొత్తానికి ఈ జ్వరం రావడము అండ్ మనిషిని పూర్తిగా వీక్ చేసేసి చాలా దెబ్బేసింది. ఒక 2-3 రోజుల రికవర్ అయితే కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు కానీ రేపు కానీ ట్రై చేస్తాను. మనకి డే 1 నుండి 40 డేస్ వరకు ఎటువంటి మనం ఫామ్లో మెడిసిన్స్ యూజ్ చేస్తామో అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఎందుకు యూజ్ చేయాలనేది వీడియో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్.